हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः శివశక్తి స్వరూపులారా ఇప్పుడు గంధర్వ గ్రహ వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. గంధర్వులు అంటే దేవలోకంలో కిన్నెర కింపురుషుల వలె వీరు కూడా ఒక విభాగానికి చెందిన వారు. వీరు సంగీతమునందు సాంస్కృతిక సాంప్రదాయములయందు వీరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సంగీతము లలిత కళలయందు ప్రావీణ్యత సాధించుకోవాలన్నా లేక ఆ ప్రావీణ్యతకు ఆటంకములు చేకూరుతున్నా గంధర్వ గ్రహ వశీకరణ చేసి లలిత కళలయందు అతి శీఘ్రంగా ఉత్తీర్ణతలు పొందవచ్చు. గంధర్వ గ్రహం యొక్క ప్రయోగం వలన మన శత్రువులకు ఎటువంటి మాట రాక మతి భ్రమించి భ్రమ లోకంలో విహరిస్తూ క్షీణిస్తారు. అటువంటి గంధర్వ గ్రహ వశీకరణ అన్నది 16 రోజులు చేయవలసి ఉంటుంది. సోమవారము బుధవారము ప్రారంభించవచ్చు, పూర్ణిమ రోజు ప్రారంభించవచ్చు. 16 రోజుల్లోగా ఈ మంత్రమును లక్ష జపం చేసి పూర్ణిమ చంద్రకళలయందు ఈ మంత్రము 16 మాలలు జపం చేస్తే గంధర్వుని యొక్క ఉనికి మనకు కనిపిస్తుంది. ఊడిక చెట్టుతో చేయబడిన పలకపై అనగా పీటపై కూర్చొని ఈ జపములు చేయడం వలన విశేషంగా అతి శీఘ్రంగా గంధర్వుల యొక్క అనుగ్రహం మరియు సాక్షాత్కారం లభించగలదు. వనమందు ఊడిక చెట్టు కింద నదీ పరివాహక ప్రాంతమందు మహాక్షేత్రములందు ఈ జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితం ఇవ్వగలదు. మన ఇంట్లోనే సుమధుర స్వరములు వింటూ ఈ మంత్ర జపములు చేయడం వలన అతి వేగంగా ఫలితములు చూపించగలదు. ఎవరికైనా మతి భ్రమించిన ఊహాలోకములలో విహరిస్తున్న ఈ మంత్రముతో వారిని బాగు చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర వివరములకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. సందేహములు వస్తే ప్రత్యక్షంగా మాతో సంప్రదించేందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు గంధర్వ గ్రహ వశీకరణ మంత్రము ఓం వాం గ్లం క్లీం విశ్వవాసవే గంధర్వాధిపతయే నమః. మంత్రం మరోసారి ఓం వాం గ్లం క్లీం విశ్వవాసవే గంధర్వాధిపతయే నమః. మంత్రం మరోసారి ఓం వాం గ్లం క్లీం విశ్వవాసవే గంధర్వాధిపతయే నమః. దివ్యాత్మ స్వరూపులారా, విశ్వవసు అనేవాడు గంధర్వ రాజ్యమునకు రాజు. గంధర్వ లోకం ఒకటి ఉన్నదని అక్కడ సంగీతము లలిత కళలయందు నిరంతరము ఊగిసలాడుతూ ఉల్లాసముగా ఆహ్లాదకరమైన వాతావరణములో జీవనం కొనసాగిస్తూ ఉంటారని మనం పురాణములలో చరిత్రలో వింటున్నాం. శ్రీ విద్య ఉపాసనలో ఆ అనుభూతులు మనకు లభిస్తూ ఉంటాయి. అటువంటి గంధర్వ రాజుని ప్రార్థించడం వలన మరియు మంత్ర విధులు చేయడం వలన మనకు లలిత కళలయందు అవగాహన మరియు లలిత కళల యొక్క అభివృద్ధి తప్పక లభించగలదు. కాగా ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం. ఈ మంత్ర జపం చేయడం వలన ఈ సంవత్సరంలో ఉండే చెడులు కూడా మంచిగా కాగలవు. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించేందుకు మనంతట మనమే మన జీవితంలో నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఉనికిని మన తేజస్సును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని వేడుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.